హలో హాయ్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. అండ్ మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు అంటే నేను ఇంత లాంగ్ గ్యాప్ తీసుకున్నా కూడా మీరు నన్ను ఏంటి మధ్య వీడియోస్ పెట్టట్లేదు, ఏమైంది, ఎక్కడున్నారు, సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ చాలామంది అడుగుతున్నారు. అండ్ మీ అందరికీ తొందరలోనే ఒక న్యూస్ చెప్తాను, ఎందుకు నేను వీడియోస్ పెట్టట్లేదు, ఎందుకు గ్యాప్ వచ్చింది, అండ్ ఎక్కడున్నాను అంటే కామన్ యాజ్ యూజువల్ మీ అందరికీ తెలిసిందే. ఆల్మోస్ట్ మీలో చాలామందికి తెలిసిందే నేను గుంటూరులో ఉన్నాను. ఒక 2 months బిఫోర్ నేను మలేషియా నుంచి గుంటూరుకి వచ్చానమాట. బట్ మా వారు మలేషియాలోనే ఉన్నారు. అండ్ ఇంకెంతకు ఆలస్యం, అసలు ఈరోజు కంటెంట్ ఏంటి, నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో చూసేద్దామా? ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ మలేషియాలో గుంటూరు పిల్ల. ఈ మలేషియాలో గుంటూరు పిల్ల గుంటూరుకు వచ్చేసింది. ఇప్పుడేంటి మే సీజన్, అలాగే చాలామంది ఆవకాయ పచ్చడి అనేది పెట్టుకుంటారు కదా. సో ఈ ఆవకాయ పచ్చడి ఇవాళ మా ఇంట్లో పెట్టారనమాట. సో దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా తయారు చేశారు, ఏ పద్ధతుల్లో, మా అమ్మ ఎక్కడ నేర్చుకుంది, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ నేను ఆవిడని అడిగేశాను, నాకు సమాధానం చెప్పేసింది. సో ఇదంతా కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్పేస్తానమాట. సో దీనికి కావాల్సినవి మెయిన్గా ఏంటి అంటే మామిడికాయ ముక్కల్ని, మంచి ముక్కలు మనం సెలెక్ట్ చేసి మార్కెట్ నుంచి మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాటిని కట్ చేసుకుంటాం కదా. సో ఎవరికి ఏ సైజులో కావాలి అంటే ఆ సైజుల్లో మామిడికాయ ముక్కలు అనేది కట్ చేసుకోవాలి. లైక్ పెద్ద సైజు కావాలా, చిన్న సైజు కావాలా, ఏ సైజెస్ కావాలి అనేది మీ ఇష్టం. సో దాన్ని బట్టి మీరు ముక్కలు కొట్టించుకొని ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత వాటిని శుభ్రంగా, దానిపైన జీడి ఉంటుంది కదా, ఆ జీడి తీసేసి నీట్గా ఒక చీర, కాటన్ చీర అయితే చాలా బెటర్ అనమాట. కాటన్ చీర అంటే ఇవన్నీ నేను వాళ్ళు చేస్తుంటే చూశాను, ఇప్పుడే నాకు కొత్తగా తెలిసింది కాబట్టి నేను కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆ చీర పెట్టేసి, అంటే కాటన్ శారీ, ఆ చీర పెట్టేసి దాన్ని నీట్గా, ముక్కల్ని నీట్గా తుడిచేసి ఆ పైన ఉన్న జీడి తీసేసి ఆ ముక్కల్లో ఉన్న తేమ అనేది పోవాలన్నమాట. అలా అని ఎండలో మాత్రం పెట్టకండి, ఎందుకంటే ఎండలో పెడితే ముక్కలు అనేది మెత్తబడిపోతాయని మా మమ్మీ చెప్పారు. కాబట్టి ఎండలో పెట్టద్దు. ఒక 1/2 hour ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకొని అప్పుడు దాన్ని పచ్చడి చేయడం అనేది, ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆవపిండి, ఆవాలు అనేది పచ్చడి ఆవాలు దొరుకుతాయి, మెంతులు, అలాగే వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ వాడండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఉప్పు కూడా. ఈ టాటా సాల్ట్ కొంతమంది కరగదు అని చెప్తున్నారంట, కాబట్టి టాటా సాల్ట్ వాడలేదు. 10 rupees ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, సో ఆ 10 rupees ప్యాకెట్స్, కల్లుప్పు ప్యాకెట్స్ తీసుకొచ్చి మమ్మీ కలిపారనమాట. సో ఈ టిప్స్ అనేవి ఈ వీడియోలో ఉంటాయి కాబట్టి వీళ్ళు ఈ ప్రాసెస్ని ఎలా చేశారు అనేది మీరు కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అమ్మ, నేను ఇవాళ ఈ వీడియో నువ్వు చేస్తున్నావు కదా మామిడికాయ పచ్చడి, దాని గురించి అసలు నువ్వు ఎలా చేస్తావు ఏంటో చెప్పు. ఆ గిన్నె, అందులో ఎన్ని ముక్కలు ఉన్నాయి అవన్నీ చెప్పు. ఆ గిన్నె వచ్చేసి మనం ఇంతకుముందు మానికలు లెక్క పెట్టుకునేవాళ్ళమి. ఇప్పుడు మానికలు అనేవి ఎక్కడో మనం అరుదుగా దొరుకుతున్నాయి కాబట్టి ఆ మానిక కొలతతో ఒక గిన్నె మనం ఇంట్లో ఉంచుకున్నాం అన్నమాట. ఓకే, ఇది మానిక. దీంతో ఇప్పుడు అది ఎన్ని మానికలు అవుతాయో చూద్దాం. ఓకే గీత, అమ్మమ్మ మామిడికాయ పచ్చడి చేస్తుంది, తిందామా? తిన్నా. నీకు ఇష్టమా మామిడికాయ పచ్చడి అంటే? ఇష్టం. అమ్మమ్మ చెప్పిద్ది ఎలా చెయ్యాలో, మనం చూసి నేర్చుకుందాం, ఓకేనా? అవన్నీ మొత్తం ఇప్పుడు వాటికి అవి 3 మానికలు అంటే 3 మానికలు అంటే 6 kgs. ఓకే, ఇప్పుడు ఇది అంతా కూడా దానికి కొసరుతో కొలత కలుపుకుంటే 7 kgs అన్నమాట. ఓకే, ఈ 7 kgs తీసుకున్నావు ఫైనల్లీ? 7 kgs తీసుకున్నాను. ఓకే, 2 స్పూన్లు పసుపు వేసాను. ఓకే, తర్వాత వచ్చేసి ఇప్పుడు ఎల్లుల్లి వేసాను. ఓకే, ఎల్లుల్లి 1/2 kg ఎల్లుల్లి వేసాను ఫస్ట్. ఓకే, తర్వాత ఒక 1/4 kg మిక్సీ పడతాం అన్నమాట. ఓకే, ఎల్లుల్లి సేమ్ ఈ ముక్కలే మిక్సీ జార్లో వేసుకుంటాం. ఈ ముక్కలే కొంచెం మెంతి పిండి కలిపి 3 స్పూన్లు మెంతి పిండి, ఒక 1/4 kg ఎల్లుల్లి మిక్సీ పడతాం అన్నమాట. ఓకే, నూనె ఎంత పడుతుంది? నూనె వచ్చేసి 7 kgలకి 2.5 kgల ఆయిల్ పడుతుంది అన్నమాట. ఓకే, ఏ నూనె వాడతావు?
దీనికి పప్పు నూనె అని ఉంటుంది. ఓకే. అది అంటే మామూలుగా ఇప్పుడు ప్రెగ్నెన్సీ వాళ్ళు తినకూడదు కాబట్టి తినకూడదు నూగుల నూనె అనుకున్న వాళ్ళు ఓకే వేరుశనగ నూనె పట్టుకుంటారు. ఓకే. అది మనకి బ్రాండ్స్ లో దొరుకుతుందా? మంచి మంచి బ్రాండ్స్ దొరుకుతాయి. ఓకే. ఏఎస్ఆర్ పప్పు నూనె ఉంటది, ఏఎస్ఆర్ శనగ నూనె కూడా ఉంటది. ఓకే. మంచి మంచి కంపెనీలు నూనె ఏదైనా గానీ, బ్రాండెడ్ నూనె ఏదైనా గానీ, శనగ నూనె అయినా బానే ఉంటది. అయితే నేను శనగ నూనెతో చేస్తున్నాను అన్నమాట. ఓకే. ఇప్పుడు ఇది దీంట్లో మామిడికాయ ముక్కలు, పసుపు, వెల్లుల్లి, ఒక్క గ్లాస్ ఆయిల్ ఎందుకు వేసారు? కలవడానికి. ఆయిల్ ముక్కకు పట్టడానికి వేసాను, అదంతా మంచి స్మెల్ తో. ఓకే. ముక్కకు పట్టడానికి ఒక గ్లాస్ అంటే అది గ్లాస్ వచ్చేసి 2 గిద్దలు పట్టిద్ది అనమాట. ఓకే. ఏది ఇప్పుడు ఆ చిన్న గ్లాస్? అది 2 గిద్దలు అనమాట. మానకి 2 గిద్దలు పడుతుంది. గిద్ద అంటే ఏంటి? గిద్ద అంటే గిద్ద గ్లాసులని ఉండేవి. ఓకే. ఇంతకు ముందు అవన్నీ కాకుండా 2 గిద్దలు పట్టేది ఒకే గ్లాస్ తీసుకుంటే మనకి కొలత పర్ఫెక్ట్ గా వస్తుంది అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఇదంతా అది మానక అంటే 2 కేజీలు పట్టే ఒక గిన్నె, 2 గిద్దలు పట్టే గ్లాస్ అన్నమాట. అది మనం ఎప్పటి నుంచో కొలతగా పెట్టుకున్నాం అన్నమాట దాన్ని. ఓకే. ఇది నీ రెసిపీ అన్నమాట? అది నా రెసిపీ. సూపర్ సూపర్. అమ్మమ్మ రెసిపీ గుర్తుపెట్టుకుందాం గీత. బాగా గుర్తుపెట్టుకుందాం. ఈసారి అమ్మమ్మ చేసేటప్పుడు మనమే చెప్పేద్దాం. ఇదేంటి? ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నాను, ఒక డబ్బా ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నాను. ఓకే. దానిలోకి వచ్చేసి ఇప్పుడు 4 గ్లాసుల ఆవపిండి. ఆవపిండి మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటామంటే, ఒక అరగంట ఆవాలు ఎండలో పెట్టేసి లోపలికి తీసుకొచ్చి చల్లారనిచ్చి చక్కగా అవి మిక్సీ పట్టుకుంటాం అన్నమాట. ఓకే. 4 కేజీల ఆవపిండి, 1 గ్లాసు మెంతు పిండి అనమాట. మెంతులు మంచి సువాసన వచ్చేవాటికి, మంచిగా ఏగేవాటికి మెంతులు వేయించుకుంటాం. ఓకే. అప్పుడు అవి మంచి స్మెల్ వస్తాయి. ఆవపిండి జస్ట్ వేయించము, ఎండలో పెట్టేస్తాము. మెంతు పిండి మాత్రం వేయించి చల్లారాక మిక్సీ పడతాం. అవును. ఓకే. కల్లుప్పు వచ్చేసి కొంతమంది మిక్సీ పట్టుకుంటారు. మనమైతే ఆ కల్లుప్పుని మనం ఎండలో పెట్టకుండా ఏం లేకుండా కల్లుప్పు ప్యాకెట్ తీసుకొని చక్కగా ఇట్లా ఆరబెట్టుకొని ఏమన్నా పీసులు ఉంటే తీసేసుకొని 4 గ్లాసులు కల్లుప్పు దానిలో వేసామన్నమాట. ఓకే. అంటే 4 గిద్దలు? 4 గిద్దలు కాదు, 8 గిద్దలు అవుతుంది. ఆ గ్లాస్ వచ్చేసి 2 గిద్దలు పట్టి. ఓకే. ఓకే. 8 గిద్దలు 7 కేజీలకి. ఓకే. 8 గిద్దలు కల్లుప్పు. ఓకే. గిద్ద అంటే చిన్నగా ఉంటది, దాన్ని గిద్ద అంటారు. సో ఇది గ్లాస్ పెద్దది కాబట్టి దీన్ని 2గా కన్సిడర్ చేస్తాం. 2 గిద్దలు ఒక గ్లాస్ అవుతుంది అన్నమాట. అది మనం ముందుగా కొలుచుకొని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. ఎప్పటి నుంచో మనం అది 2 గిద్దల కారం పట్టుద్ది అనమాట. ఆ గ్లాసు 4 గ్లాసులు వేసుకుంటున్నాం అనమాట. సో ఇదంతా ప్యూర్ గా మన ఇంట్లో పట్టించిన ప్యూర్ గా బాడుగా బళ్ళారి 2 కలిపి పట్టించుకున్న కారం అన్నమాట. పచ్చడికి మంచి రంగు ఉంటది. 1 ఇయర్ అయినా కలర్ మారదు అనమాట. ఓకే. కారం రంగు అనేది మారదన్నమాట. ఇలా పట్టించిన కారం బయట ఉంటే కలర్ బయట అంటే మనకు తెలియదుగా. మనం తొడయాలు తీసి పంచికాయలు అందులో వేరే కాయలు ఉంటే తీసేసుకొని చక్కగా మంచి కాయలు పట్టించుకుంటాం అన్నమాట. ఆ కారం ఆ కారంలో కూడా ఒక 100 గ్రాములు ఆముదం, ఒక 1/2 కేజీ ఉప్పు వేసి పట్టించుకుంటాం. అందులో మనం గుంటూరు కాబట్టి గుంటూరు ఘాటు మిర్చి. ఇది ఘాటు ఉండదు, మంచి కాయలు దొరుకుతాయి. మంచి కాయలు దొరుకుతాయి. ఇది ఘాటు ఉండదు, గ్యాస్ అనేది రాదు ఈ కాయలకి. సూపర్. చాలా మంది గ్యాస్ వచ్చింది మంట, కడుపులో మంట అంటారు. ఈ కారానికి గ్యాస్ గాని కడుపులో మంట గాని గ్యాస్ గానీ ఉండదు అనమాట. ఈ బళ్ళారి బాడుగా కాయలు మనకి బాగా మనకి టేస్ట్ గా ఆవకాయ పచ్చడి టేస్ట్ ఉంటది, కలర్ మారదు. ఇట్లా కలుపుకున్నందువల్ల ముక్క గట్టిగా 1 ఇయర్ అయినా గట్టిగా ఉంటది. సో ఇదంతా ముక్కల్లో కాకుండా బయట మనం పచ్చడి మనం చేసుకునే దాన్ని బట్టి పచ్చడి బాగుంటది అనమాట. ఇలాగానే మీరు పచ్చడి చేసుకుంటే సంవత్సరం వచ్చినా గానీ మళ్ళీ సంవత్సరం ఇప్పుడు 1 ఇయర్ వాటికి కూడా కొత్త పచ్చడిలాగే ఉంటది అనమాట. ఇట్లా చేసుకుంటే ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నట్టు మీరు ప్రిపేర్ గా చేసుకుంటే కొత్త పచ్చడిలాగా ఉంటది అన్నమాట. ఓకే. సో మనం ఎప్పుడు తిన్నా కొత్త పచ్చడిలాగే అనిపిస్తుంది. కొత్త పచ్చడిలాగా టేస్ట్ కూడా ఇంకా ఉండే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఓకే. మజ్జిగన్నంలో గానీ మనం మామూలుగా
మనం ముద్దపప్పు లాగా చేసుకున్నప్పుడు ఏదైనా పప్పు చేసుకున్నప్పుడు ఓకే. ఆ పప్పులో కానీ ఈ పచ్చడి అనేది ఒక ముక్క వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో ఇదంతా కలిపిన దాన్ని ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఫైనల్ టబ్ లో మొత్తం బాగా కలిపేసుకున్నాం కదా, ఈ బాగా కలిపేసుకున్న దాన్ని మనం ముందుగా ఆయిల్, కారము, ఆవపిండి, మెంతు పిండి, ఉప్పు మొత్తం మనం ముందుగా కలుపుకున్న దాన్ని మళ్ళీ ఇలా ముక్కల్లో వేసుకొని, సో ఇలాంటి వాటికి పెద్ద టబ్ తీసుకుంటే బాగా కలిసిందేమో. బాగా మళ్ళీ మొత్తం చేత్తోనే అన్నమాట. అమ్మా ఇది ఎవరి దగ్గర నేర్చుకున్నావు నువ్వు? ఇట్లా చేత్తో బాగా కలుపుకుంటాము. ఇవన్నీ నేను ఎవరి దగ్గర నేర్చుకున్నానంటే మా చెల్లి నేర్చుకుంది ఫస్ట్. ఓకే. మా చెల్లి దగ్గర నేను నేర్చుకున్నాను అన్నమాట. సో పిన్ని క్రెడిట్స్ నీకు ఫస్ట్, తర్వాత మా మమ్మీకి. మా చెల్లి దగ్గర చూసి 2 సంవత్సరాలు మా చెల్లి చేత నేను ఇలా కల్పించుకున్నాను. ఓ సూపర్. ఇంకా తర్వాత మళ్ళీ మా చెల్లి దగ్గర నేను నేర్చుకున్నాను కాబట్టి ఇంకా నేను సొంతంగా నేను కూడా. సో ఇప్పుడు నువ్వు మన బెటాలియన్ అందరికి పెడుతున్నావు అన్నమాట. నేను కూడా నా ఫ్యామిలీలో అందరికి ఎక్కువ పచ్చడి పట్టిద్ది కాబట్టి పెద్దక్కకి, చిన్నక్కకి, నాకు, మన ఇంట్లోకి అందరికి కూడా ఈ పచ్చడి బాగుంటుంది. 1 year వాటికి మనం ఎట్టయితే కలుపుకున్నాం. సో మేము అత్త వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్తే ఇక అది 1 year వరకు కదలకుండా ఉంటది అన్నమాట. కదలకుండా ఉంటది. 3వ రోజు మళ్ళీ పచ్చడిలో 3 రోజులు. మరి ఇది గట్టిగా ఉంది కదా, 3వ రోజు నూనె అనేది పైకి వస్తుంది. వచ్చినప్పుడు మళ్ళీ మనం ఒకసారి అప్పుడు చేయి పెట్టక్కర్లా, గంటతో కలుపుకొని చక్కగా గంట తీసుకొని గంటతో చక్కగా కలుపుకొని అప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా అని, ఉప్పు కానీ చాలపోతే కొంచెం ఉప్పు వేసుకుంటే ఇంకా ఆ పచ్చడికి ఆ రోజు నుంచి మనం పచ్చడి తినొచ్చు అన్నమాట. రే గీత, ఇది 3 days పట్టిద్దంటరా తినడానికి. మరి 3 days వెయిట్ చేయాలి. మరి నాకు ఇప్పుడే తినాలనిపిస్తుంది. ఇప్పుడే తినాలనిపిస్తుంది. తిందామా? తింటావా నువ్వు కూడా? ఏ అమ్మమ్మ ఊరగాయ పచ్చడి చేసే లోపు నీకు నిద్ర వస్తుందా? సరే ఓకే, ఇంకా అయిపోయినట్టేగా. అయితే గీత నిద్రపుచ్చొచ్చు. కొలతలు ఒక్కసారి చూసుకోమను. ఈ ముక్కలు అనేది మనం మెయిన్ వచ్చేసి ఈ ముక్కలు మనం కొట్టిన ముక్కలు కొట్టించిన తర్వాత జీళ్లు తీసి సో ఇలా జాగ్రత్తగా నీట్ గా పెట్టేసుకుంటే అయిపోద్ది. చూసారు కదా ఈ వీడియో. ఐ థింక్ ఈ వీడియో మీకు చాలా చాలా బాగా నచ్చింది. అలాగే నోరు ఊరుతుంది. మామిడికాయ చూస్తే నోరు ఊరని వారు ఎవరు ఉండరు. నాకు కూడా ఆ మామిడికాయ పచ్చడి ఎప్పుడు తినాలా అన్నట్టుంది. బట్ 3 days అయితే వెయిట్ చేయాలి అని అంది మా మమ్మీ. ఈ వీడియోలో కూడా మీకు చెప్పింది కదా. కాబట్టి 3 days వెయిట్ చేసిన తర్వాత టేస్ట్ చేసి ఎలా ఉంది అనేది నేను మీకు తప్పకుండా చెప్తాను. అలాగే మీరు కూడా ఈ రెసిపీని ఇంకా ట్రై చేయని వాళ్ళు, మామిడికాయ పచ్చడి పెట్టని వాళ్ళు, అసలు పెట్టడం రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి మీకు ఎలా చేయాలి అనే ఒక ఐడియా వస్తుంది. అలాగే ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఇంకా మరిన్ని వీడియోస్, ఇలాంటి చాలా చాలా వీడియోస్తో నేను మీకు తొందరలోనే నేను ముందుకు వస్తాను. నన్ను అభిమానిస్తున్నందుకు, నా వీడియోస్ చూస్తున్నందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్.